ఎన్టీఆర్ దేవరా మూవీ రిలీజ్ కు వేగంగా రెడీ అయిపోతుంది. ఇప్పటికే దేవరా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. అయితే దేవరా మూవీ నుండి విడుదలైన పోస్టర్ అందరిలో ఆసక్తి రేపుతుంది. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ ఎలా ఉన్నారు? ఇంతకీ దేవరా మూవీ రిలీజ్ ఎప్పుడు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఎన్టీఆర్ మూవీ థియేటర్స్లోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోయింది. ఆయన గత చిత్రం RRR 2022 మార్చిలో విడుదలైంది. అలాగే గత 6 ఏళ్లలో ఎన్టీఆర్ చేసింది ఒక్క సినిమా మాత్రమే. అరవింద్ సమేత వీరరాఘవ 2018లో విడుదల కాగా 2022లో RRRతో ఫ్యాన్స్ని పలకరించాడు ఎన్టీఆర్. ఈ క్రమంలో జూనియర్ మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ దేవరా చేస్తున్నారు. ఈ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న విడుదల కావాల్సింది. కానీ షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. దాంతో అక్టోబర్ 10కి వాయిదా వేశారు. పోస్ట్పోన్ చేసిన డేట్ని ప్రీపోన్ చేశారు. మరో నెల రోజుల్లో దేవరా థియేటర్స్లో సందడి చేయనుంది. ఇక నెల రోజుల్లో విడుదల సమయం సమీపిస్తుండగా ప్రమోషన్స్పై యూనిట్ దృష్టి పెట్టారు మేకర్స్. దీనిలో భాగంగా ఓ రొమాంటిక్ సాంగ్ విడుదల చేశారు. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కాంబోలో వచ్చిన దేవరా ఫస్ట్ సింగిల్కి భారీ రెస్పాన్స్ దక్కింది. సాంగ్లో జాన్వీ కపూర్ గ్లామర్, ఎన్టీఆర్తో కెమిస్ట్రీ బాగా కుదిరాయి. తాజాగా దేవర నుండి మరో అప్డేట్ వచ్చింది. ది ఫేసెస్ ఆఫ్ ఫియర్ అంటూ ఎన్టీఆర్ 2 ముఖాలతో కూడిన పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఎన్టీఆర్ 2 భిన్నమైన లుక్స్లో కనిపిస్తున్నాడు. ఇక ఈ విడుదలైన లుక్లో ఎన్టీఆర్ లాంగ్ హెయిర్తో ఉన్నాడు. మరొక లుక్లో షార్ట్ హెయిర్తో ఉన్నాడు. దేవరలో ఎన్టీఆర్ తండ్రి కొడుకుల పాత్రలు చేస్తున్నాడని సమాచారం. మొత్తంగా లేటెస్ట్ పోస్టర్ ఫ్యాన్స్ని ఫిదా చేస్తోంది. దర్శకుడు కొరటాల శివ దేవరను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. దేవరలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. క్రూరమైన విలన్ పాత్రలో ఆయన మెప్పించనున్నారు. సైఫ్ అలీ ఖాన్ బర్త్డే పురస్కరించుకుని విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుంది. దేవర మూవీలో సైఫ్ రోల్ ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది. దేవర చిత్రానికి అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.